రామాపురమనే గ్రామంలో సీత అనే ఓ సాధారణ గృహిణి తన భర్త రమేష్తో కలిసి జీవించేది. ఆమెకు ఆడంబరాలు లేవు, కాని మనసంతా ప్రేమే. రమేష్, టిఫిన్ రెడీ అయింది. ఆఫీస్కి ఆలస్యం అవుతుంది. రోజూ ఇదేనా? ఇల్లు తప్ప నీకింకేమీ తెలీదా? సీత మౌనంగా నిలబడుతుంది. పొరుగింటివారు. సీత ఎంత మంచిదో, కాని భర్తకి విలువ తెలీదు పాపం. సీత కన్నీళ్లు లోపలే దాచుకుని కుటుంబం కోసం మౌనంగా బాధపడేది. రమేష్, నీకు జ్వరముందేమో, మందు తెచ్చా. నన్ను వదిలిపెట్టు. నీ జాలి అవసరం లేదు. అలా అనంగానే సీత కళ్లలో ఎళ్ళు నిశ్శబ్దం. సూరి, అమ్మా ఎవ్వరూ మాట్లాడరు. కొన్ని రోజుల తర్వాత సీత ఒక్కసారిగా అనారోగ్యానికి గురైంది. సీత పడుకుని ఉంటుంది. పత్రి డాక్టర్, ఆమె చాలా బలహీనంగా ఉంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంది. రమేష్ షాకవుతాడు. ఆసుపత్రి డాక్టర్, చాలా బలహీనంగా ఉంది. ఎక్కువ కష్టపడింది. సూరి కన్నీళ్లతో, అమ్మా కళ్ళు తెరవమ్మా. అప్పట్నుంచి రమేష్ మారిపోయాడు. భార్య మనసు విలువ తెలుసుకున్నాడు.